దేవరా మూవీ ఫస్ట్ వీక్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఎంత వచ్చినాయి ఈ వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఫస్ట్ వీక్ 400 crores నిజంగానే వచ్చాయా, అసలు వస్తే ఎక్కడెక్కడ వచ్చాయి, ఏ ఏరియా నుంచి ఎక్కువగా వచ్చాయి, మొత్తం డీటెయిల్ గా వీడియోలో మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను ఎన్టీఆర్ సంబంధించిన ప్రతి అప్డేట్ అయితే ఇస్తున్నాను. అలాగే దేవరా మూవీకి సంబంధించిన ప్రతి అప్డేట్ కూడా ఛానల్ అయితే వస్తూ ఉంటుంది. సో మ్యాటర్ లోకి అయితే వెళ్దాం. మ్యాటర్ లోకి వెళ్తే దేవరా మూవీ ఫస్ట్ వీక్ కంప్లీట్ అయ్యేసరికి మూవీకి వచ్చేసి 410 crores అయితే రావడం అయితే జరిగింది. 410 కోట్లు అయితే రావడం అయితే జరిగింది. ఇది అఫీషియల్ గా ప్రొడ్యూసర్స్ ఫిగర్. కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి, ఆ వెబ్సైట్స్ లా కొందరు 350 కోట్లు వేస్తారు, కొందరు 360 కోట్లు వేస్తారు. అది వాళ్ళ ఇండివిజువల్ వెబ్సైట్స్, వాళ్ళ ఇండివిజువల్ సోర్స్. ఒక డిస్ట్రిబ్యూటర్ ఒక ఏరియాలో ఉంటాడు, ఒక ప్రొడ్యూసర్ ఒక ఏరియాలో ఉంటాడు. ఆ డిస్ట్రిబ్యూటర్ కి ఎగ్జాక్ట్ ఫిగర్ తెలుస్తుందా, లేకుండా ఒక వెబ్సైట్ రన్ చేసేటోని తెలుస్తుందా? అంతే కదా. ప్రొడ్యూసర్స్ ఏ ఫిగర్ అయితే ఇస్తారో అది పర్ఫెక్ట్ వాళ్ళు ఇచ్చేవే నిజమని చెప్పాలి. సో కొన్నిసార్లు వాళ్ళు ఐప్ ఫిగర్ అయితే ఇవ్వచ్చు, బట్ ఇప్పుడు ట్రెండ్ ప్రకారం చూస్తే దేవరా మూవీకి ఎక్కడ ఐప్ అయితే ఇవ్వట్లేదు. ప్రైస్ గా ఉన్నది వచ్చిందే ఇస్తున్నారు. కాబట్టి మనం అయితే క్లియర్ గా అయితే మాట్లాడుకోవచ్చు. మూవీకి 410 కోట్లు క్రాస్ అయితే అయింది. డే వైజ్ గా మనం చూసుకుంటే డే 1 వచ్చేసి 172 crores అయితే రావడం జరిగింది. చాలా వెబ్సైట్స్ వచ్చేసి 180 crores 160 crores అయితే వేయడం జరిగింది. 10 కోట్లు తగ్గించేశారు. బట్ ఆ 10 కోట్లు అనేది మనకి స్పెషల్ షో ద్వారా రావడం వల్ల మనకైతే అంత కలెక్షన్స్ అయితే రావడం అయితే జరిగింది. 172 కోట్లు. అలాగే డే 2 వచ్చేసి అయితే మూవీకి దాదాపు 243 కోట్లు రావడం జరిగింది. దాదాపు 71 కోట్లు అయితే డే 2 రావడం జరిగింది. అలా డే 3 వచ్చేసి దాదాపు 61 కోట్లు రావడం జరిగింది. 304 కోట్లు. అలాగే డే 4 వచ్చేసి 325 కోట్లు. డే 5 వచ్చేసి దాదాపు 355 కోట్లు. అలాగే డే 6 వచ్చేసి 396 కోట్లు. అండ్ దాదాపు నిన్న ఒక్క రోజు మనకి హాలిడే ఉండడం వల్ల గాంధీ జయంతి రోజు దాదాపు 41 కోట్లు అయితే రావడం అయితే జరిగింది. 396 కోట్లు. సో నిన్న వచ్చేసి మనకి ఎంత వచ్చింది వర్కింగ్ డే చూసుకుని దాదాపు 15 కోట్ల వరకు గ్రాస్ అయితే రావడం అయితే జరిగింది. సో మన ఏపీ అండ్ తెలంగాణలో చూసుకుంటే ఎస్పెషల్లీ ఏపీ అండ్ తెలంగాణ నుంచి దాదాపు 5 crores గ్రాస్ అయితే రావడం జరిగింది. అండ్ అలాగే మన హిందీ నుంచి చూసుకుంటే అక్కడ నుంచి ఒక 6 crores గ్రాస్ అయితే రావడం జరిగింది. ఇంకా వరల్డ్ వైడ్ కన్నడ, తమిళ్ అలాగే వరల్డ్ వైడ్ మొత్తం కలుపుకొని చూసుకుంటే దాదాపు 15 కోట్ల పైగానైతే గ్రాస్ అయితే రావడం అయితే జరిగింది. సో ఓవరాల్ గా మూవీకి వచ్చేసి 410 కోట్లు అయితే క్రాస్ అయితే చేసింది. మన నిన్న వచ్చేసి దేవరా మూవీ సక్సెస్ మీట్ కూడా పెట్టారు అండ్ సక్సెస్ సెలబ్రేషన్స్ కూడా చేశారు. బట్ ఆ వీడియో ఫోటోస్ ఈవినింగ్ అట్లా వస్తాయి. సో ఇది దేవరా మూవీకి ఫస్ట్ వీక్ వరల్డ్ వైడ్ వచ్చిన కలెక్షన్స్. ఎక్కువగా ఏ ఏరియాలో వచ్చినాయని మాట్లాడుకుంటే మాత్రము ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఎక్కువగా ఏ ఏరియాలో వచ్చినాయంటే ఆంధ్ర నుండి వచ్చినాయి అని చెప్పాలి. ఆంధ్ర నుంచి దాదాపు మూవీకి బ్రేక్ ఈవెన్ వాల్యూ కూడా కంప్లీట్ అయితే చేసుకుంది. ప్రతి ఏరియాలో కంప్లీట్ అయితే చేసుకుంది. గుంటూరు, కృష్ణా, నెల్లూరు అండ్ అలాగే ఈస్ట్ అండ్ వెస్ట్ అండ్ చూసుకుంటే ఉత్తరాంధ్ర అలాగే సీడెడ్ మొత్తం ఆల్ ఏరియాలో కవర్ అయితే అయిపోయిందని చెప్పాలి. అండ్ ముఖ్యంగా మనకి షేర్ విషయంలో ఎక్కువ మాట్లాడుకుంటే ఆంధ్ర నుంచి ఎక్కువ షేర్ అయితే రావడం జరిగింది. అండ్ ఆ తర్వాత సెకండ్ ప్లేస్ లో వచ్చేసి నైజాం అయితే ఉంది. అండ్ థర్డ్ ప్లేస్ లో వచ్చేసి అయితే ఓవర్సీస్ అయితే ఉంది. అండ్ ఫోర్త్ ప్లేస్ లో వచ్చేసి అయితే హిందీ వర్షన్ అయితే ఉంది అని చెప్పాలి. సో ఈ విధంగా వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఆ ఏరియాలు బట్టి మనం అయితే మాట్లాడుకోవచ్చు. సో ఓవరాల్ గా దేవరా మూవీ 410 కోట్ల ఫస్ట్ వీక్ కలెక్షన్స్ తో అది కూడా ఒక ఆశ్చర్య టాక్ మిక్స్డ్ టాక్ తో ఈ రేంజ్ కలెక్షన్స్ రావడం అనేది మామూలు విషయం కాదు. రీసెంట్ గా మన స్టార్ హీరోస్ మూవీస్ ఫ్లాప్ అయితే 100 crores కూడా క్రాస్ అవ్వట్లేదు. ఎగ్జాంపుల్ ఆచార్య మూవీ చూడండి. సేమ్ ఆచార్యకి ఇదే టాక్ వచ్చింది, బట్ ఆ మూవీకి 100 కోట్లు కూడా రాలేదు. అండ్ బట్ ఇప్పుడు ఈ దేవరా మూవీకి సేమ్ ఆచార్య కన్నా దాన్ని మంచి ట్రోల్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు దేవరా మూవీకి 400 కోట్లు వచ్చేసరికి సైలెంట్ అయ్యి. అండ్ అమీర్ ఖాన్ గారు ఒక ఇంటర్వ్యూలో అంటారు, ఒక స్టార్ పవర్ ఎట్లా మనం డిసైడ్ చేస్తామంటే ఆ మూవీ బ్యాడ్ టాక్ వచ్చినా కూడా ఫ్లాప్ అయినా కూడా ఆ మూవీకి ఓపెనింగ్ పెట్టగలే హీరో ఉంటే దాన్నే మన స్టార్ హీరో అని అనాలని. సో జూనియర్ ఎన్టీఆర్ గారు ఎగ్జాంపుల్ అయితే చెప్పొచ్చు, స్టార్ హీరో మాస్ హీరో అని చెప్పి. ఎందుకంటే మూవీకి ఫ్లాప్ టాక్ వచ్చినా కూడా ఈ రేంజ్ కలెక్షన్స్ పెట్టడం అనేది మామూలు విషయం కాదు. అది కూడా బ్రేక్ ఈవెన్ అయిపోయి ప్రతి ఏరియాలో బ్రేక్ ఈవెన్ అయి హిట్ అయితే అవడం అయితే జరిగింది. ఫ్లాప్ టాక్ తో హిట్ కొట్టడం అంటే మామూలు విషయం కాదు. రీసెంట్ గా ప్రభాస్ గారి సినిమా చూసుకుంటే ఫ్లాప్ అయితే కలెక్షన్స్ వస్తాయి తప్ప హిట్ అయితే రావు, బ్రేక్ ఈవెన్ అయితే అవ్వవు ఈ ఆల్ ఏరియాలో. బట్ జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్లాప్ టాక్ తో హిట్ అయింది, అలాగే వరల్డ్ వైడ్ కలెక్షన్స్ కొట్టింది అండ్ బ్రేక్ ఈవెన్ కూడా అయ్యింది. సో ఆ హీరోస్ కి జూనియర్ ఎన్టీఆర్ డిఫరెన్స్ ఇదనే చెప్పాలి. సో వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఇది గైస్. మరి మీకు ఎలా అనిపించింది కలెక్షన్స్ గురించి కింద కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.